అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనంలో, యాక్ట్స్ చాప్టర్ 3 వర్స్ 26, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెనని చెప్పెను. తన సేవకుని పుట్టించి, అక్కడ మీరు వనని చూస్తారు మీ బైబిల్లో, కింద ఫుట్ నోట్లో లేపి అని కూడా ఉంటుంది. సో దేవుడు తన సేవకుని పుట్టించి లేపి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపేనని చెప్పినటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పేతురు. అండ్ ఈ వచనము చాలా చాలా సర్వోత్తమమైనటువంటి వచనం అండ్ నాకు చాలా ప్రియమైనటువంటి వచనం. ఎందుకంటే ఆ వచనంలో ఉన్నటువంటి సత్యము, ఆ సత్యములో ఉన్నటువంటి భావము అంత శ్రేష్టమైంది. అండ్ ఈరోజు 2 విషయాలు ఈ వచనంలో నుండి క్లుప్తంగా మీతో పంచుకుంటాను. మొదటిది ద ఫస్ట్ ప్రయారిటీ. అక్కడ ఆ వచనంలో దేవుడు మనకు చూపించినటువంటి ప్రాధాన్యత, లేక అపోస్తలుడైనటువంటి పేతురు ఆ ఇశ్రాయేలీయులను ఉద్దేశించి మాట్లాడినప్పుడు, యూదులను ఉద్దేశించి మాట్లాడినప్పుడు, యూదుల పట్ల దేవుడికి ఉన్నటువంటి ప్రణాళిక, యూదుల పట్ల దేవుడిచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటో దాని గురించి చెప్తున్నాడు. మన అంశం ఏంటంటే దుష్టత్వము నుండి మల్లుట, టర్నింగ్ ఫ్రమ్ ఇనిక్విటీస్ లేకపోతే టర్నింగ్ ఫ్రమ్ వికెడ్నెస్. దేవుడు తన సేవకుణ్ణి అంటే యేసుక్రీస్తుని పుట్టించుట, లేపుట అన్నది ఎందుకు చేశాడో దాని గురించి మాట్లాడినప్పుడు, మొట్టమొదట అది యూదుల కొరకు చేశాడని అపోస్తలుడైనటువంటి పేతురు రాశాడు. ఇంకా అనేక వచనాలు న్యూ టెస్టమెంట్లో మనం చూసినప్పుడు, చదివినప్పుడు ఇదే సత్యాన్ని అవన్నీ కూడా మనకి నొక్కి ఒక్కానించి మరీ చెప్తున్నాయి. ఉదాహరణకి రోమీలకు రాసినప్పుడు 1వ అధ్యాయం 16వ వచనంలో, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సో సువార్త నమ్మే ప్రతి ఒక్కడిని రక్షించుటకు దేవుడి శక్తి. కానీ మొదట యూదునికి అని అపోస్తలుడైన పౌలు రాశాడు. అంటే సువార్త మొదట యూదులకి ప్రకటించబడాలి, మొదటి అవకాశం యూదులకు ఇవ్వబడాలి, మొదట వారు పాపక్షమాపణ పొంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని పిల్లలుగా మారుటకు దేవుడు వారిని దర్శించాలి అనేది దేవుడి యొక్క ఉద్దేశం. అదే రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 వచనాలు కూడా వినండి. రోమన్స్ 2:9 and 10, దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును, సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. సో ఇక్కడ కూడా చెడు చేసినా మంచి చేసినా మొదటి యూదునికి అని దేవుడి యొక్క ప్రాధాన్యత ఏంటో బైబిల్ మనకి చెప్తోంది. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 46వ వచనంలో, అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. యూదులతో మాట్లాడుతున్నారు. వారు చెప్పినటువంటి సత్య సువార్తను వారు నమ్మకుండా పోతున్నప్పుడు ఈ మాటలు చెప్తున్నారు. మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము అని వారు ప్రకటిస్తారు. సో పేతురు ఏదైతే చెప్పాడో ఆ తర్వాత క్రమంలో అపోస్తలుల కార్యముల్లో మనము పౌలు బర్నబాల ద్వారా అది జరగడం కూడా చూస్తాం. కాబట్టి ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే దేవుడి యొక్క సువార్త, యేసుక్రీస్తు పాపము లేకుండా జన్మించాడు, పాపము లేకుండా 33.5 సంవత్సరాలు జీవించాడు. ప్రతి మానవుడి యొక్క పాపాన్ని ఆయన తన మీద వేసుకుని దానికి ఆయన శిక్షను అనుభవించాడు. ఆయన యూదుల పాపాల కొరకు, గ్రీసు దేశస్థుల పాపాల కొరకు, అన్యజనుల పాపాల కొరకు ఆయన సిలువలో బలియాగం అయిపోయాడు. అండ్ సువార్తలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఈ యూదులు ఎవరైతే యేసును అప్పగించి ఆయనను సిలువ వేయమని పిలాతు దగ్గర గట్టి రభస చేశారో, వారు అదే సమయంలో గజ దొంగ, హంతకుడు, తిరుగుబాటుదారుడైనటువంటి బరబ్బాను విడిపించమని కూడా కోరారు. సో వీరు యేసును చంపుటకు నిర్ణయించినా కూడా యేసు వీరిని దీవించుటకు, వీరిలో ప్రతి ఒక్కడిని వాని దుష్టత్వము నుండి మళ్లించి దీవించుటకు, రక్షించుటకు మొదట వీరికి సువార్త అందుటకు ఇష్టపడ్డాడు. సో అది దేవుడి యొక్క గొప్ప కార్యం.
సో మీరు మారు మనసు పొంది యేసునందు విశ్వాసం ఉంచి మీ దుష్టత్వాన్ని విడిచి తిరిగితే మీరు రక్షించబడతారు. అండ్ యేసుక్రీస్తునందు మీరు ప్రతి దైవాశీర్వాదాన్ని పొందుతారనే సత్యం వీరికి ఇవ్వబడింది. కాబట్టి వీరు రక్షించబడాలంటే వీరు చేయాల్సింది కూడా ఒకటి ఉంది. ఫస్ట్ ప్రయారిటీ వీరికి ఇవ్వబడిన వీరు ఇంకొకటి అక్కడ చేయాలి. అది వీరి జీవితంలో భాగం అవ్వాలి. అదేంటంటే సెకండ్ పాయింట్ ఏంటి? ఫైనెస్ట్ ప్యూరిటీ. సో వీరికి ప్రతి ఒక్కడు వాని దుష్టత్వము నుండి మళ్ళాలి అని బైబిల్ మనకి చెప్తోంది. సో ఎవ్రీ వన్ షుడ్ టర్న్ ఫ్రమ్ హిస్ వికెడ్నెస్ ఆర్ ఫ్రమ్ హిస్ ఇనిక్విటీ. అది జరిగితేనే ఆశీర్వాదం అనేది కలుగుతుంది. అది జరిగితేనే దేవుడి చేత ఆమోదముద్ర పడుతుంది. అది జరిగితేనే వారిలో నిజమైనటువంటి మార్పు వచ్చిందనేటువంటి సత్యానికి నిదర్శనం మనకు లభిస్తుంది. అది జరపడానికే యేసుప్రభు వచ్చాడు. ఎందుకంటే ప్రతి మనిషి బలహీనుడు, బుద్ధిహీనుడు, భక్తిహీనుడు. ఏ మనిషికి కూడా తన దుష్టత్వము నుండి బయటపడేటువంటి స్వంత శక్తి లేదు, జ్ఞానం లేదు, అట్లాంటి హృదయం, కోరిక బొత్తిగా లేవు. కనుక అది కూడా దేవుడే చేయాలి. సో సువార్త ద్వారా వారిలో పాపమునకు సంబంధించినటువంటి సత్య అవగాహన కల్పించాలి. సువార్త ద్వారా వారిలో ఉన్నటువంటి దుష్టత్వం ఎంత దుష్టమైందో చూపించాలి. సువార్త ద్వారా వారి మనస్సాక్షి వారిని దోషారోపణ కిందకి తీసుకొని రావాలి. సువార్త ద్వారా వారి హృదయాల్లో గుచ్చబడాలి, పొడవబడాలి. అప్పుడు వారు సువార్త ద్వారా మేము దేవుడికి వ్యతిరేకంగా పాపులము అని గ్రహించి యేసు ప్రభు పాపుల రక్షకుడు ఆయన దగ్గరికి తిరుగుతారు. అదంతా కూడా ఆయనే చేస్తున్నాడు. అట్లా సువార్త ద్వారా ఏం చేస్తున్నాడంటే ప్రతి వాడిని వాని దుష్టత్వము నుండి మళ్ళిస్తున్నాడు, దేవుడి వైపుకి మళ్ళిస్తున్నాడు. అండ్ అది యేసుక్రీస్తు యొక్క విమోచన కార్యములో ఉన్నటువంటి గొప్ప లక్షణం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 20వ వచనాన్ని మీరు గమనిస్తే, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచి వేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. సో యేసుక్రీస్తు ద్వారానే ఒకని పాపము తుడిచివేయబడుతుంది. A man or a woman's sin can be blotted out only through Jesus Christ. మన పాపాలు మనం ఎక్కడికో పోయి మునిగితే పోవు. నీరు మన పాపాన్ని తీయదు, పూజా పునస్కారం మన పాపాన్ని తీయదు, మతాచారం మన పాపాన్ని తీయదు, దాన ధర్మం మన పాపాన్ని తీయదు, స్వనీతి మన పాపాన్ని తీయదు, మరో విషయం మన పాపాన్ని తీయదు. యేసుక్రీస్తు మీ పాపములను తుడిచివేయు నిమిత్తము. సో ఆయనే మన పాపాలని తుడిచేస్తాడు, తొలగిస్తాడు. అంటే 26లో మనం ఎట్లా చూసాం? మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. సో నిజమైన విమోచన, రక్షణ, దేవుడి యొక్క సంబంధులుగా మారుట అంటే మన పాపాలు తుడిచివేయబడ్డం, మన పాపాలు క్షమించబడ్డం, మన పాపపు డాగులన్నీ కూడా కడిగివేయబడ్డం, మనము దేవుడి వైపు తిరిగి మన దుష్టత్వాన్ని విడిచి తిరిగి ఆశీర్వదించబడ్డం. సో మనము పాపక్షమాపణ పొందుతున్నాం, మనము పవిత్రపరచబడుతున్నాం. ఒకడు పరలోకములోనికి ప్రవేశించకముందు పరలోకమే వాడిలోనికి ప్రవేశించాలి. ఇది రక్షణ అనుభవంలో ఉండేటువంటి గొప్ప దైవ కార్యం. సో మనము యేసుతో శాశ్వత కాలము ఉండక మునుపు యేసు మనతో ఈ లోకంలో మన జీవిత కాలం ఉండాలి. సో యేసు మనతో ఉన్నాడు అంటే మనము క్షమించబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం అండ్ రూపాంతరపరచబడుతున్నాం. సో ఈ దీవెనలు మొదట అని యూదులకు చెప్పబడింది కనుక మీకు మాత్రమే అని కాదు, మీకు మొదట, ఆ తర్వాత అన్యులకు. మొదట యూదునికి, తర్వాత గ్రీసు దేశస్థునికి. మొదట యూదునికి, ఆ తర్వాత అన్యులకి. సో వారు కాదన్నారు గనుక సువార్త ప్రపంచానికి వెళ్ళింది. వారు కాదన్నారు గనుక అన్యులు మొదట రక్షించబడ్డారు. వారు కాదన్నారు గనుక అన్యులు మొదట దేవుని పిల్లలవుటకు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా అధికారం పొంది, దేవుడి పిల్లలవుటకు అధికారం పొంది అబ్బా తండ్రి అని మొరపెట్టుకుంటున్నారు. సో మనం ఇప్పుడు అన్యులైనా యూదులైనా ఎవరైనా సరే సువార్త మనల్ని కన్విక్ట్ చేసినప్పుడు, అంటే మన దోషారోపణని మనకెత్తి చూపినప్పుడు, మన పాపం ఏంటో మనకి స్పష్టంగా బయలుపరిచినప్పుడు దాన్ని విడిచిపెట్టి ఆ దుష్టత్వము నుండి ఆయన వైపుకి, పవిత్రత వైపుకి మళ్ళుట మనము చేయాల్సినటువంటి విషయం. అది మనం తప్పకుండా చేయాలి. నేను నా పాపముతోనే ఉంటాను, యేసు కూడా కావాలి అంటే అవ్వదు. నేను నా పాత మతంతో ఉంటాను, చర్చికి వస్తానంటే అది అవ్వదు. నేను తాగుతూనే ఉంటాను, ప్రభు బల్ల దగ్గర కూడా నేను కూర్చుంటానంటే అది అవ్వదు. నేను ఇంకా దుష్కార్యము చేస్తూనే ఉంటాను, అది కూడా నేను చేస్తానంటే అది అవ్వను. ఎందుకంటే దుష్కార్యము మంచిది కాదు అని ఇప్పుడే నేను మీకు చదివినటువంటి రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చూసాం, విన్నాం.
దుష్కార్యం చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సో చెడు చేసేటువంటి ప్రతి ఒక్కడు, యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా అన్యుడు ఎవడైనా సరే, భారతీయుడైనా, వాడి ఆత్మకు కలిగేదేంటి అంటే శ్రమ వేదన. సో మన ఆత్మకు శ్రమ వేదన మనం చేసిన పాపం దుష్టత్వం ద్వారా కలుగుతోంది. సో దేవుడు మొదట మనల్ని దుష్టత్వం నుండి మళ్లించి శ్రమ వేదనను తొలగించి మనకు విశ్రాంతినిచ్చి నిరీక్షణనిచ్చి గొప్ప పరిశుద్ధాత్మ ఆనందమునిచ్చుటకి ఈ పని చేశాడు. అందుకే దుష్క్రియను మానిపించి సత్క్రియ మనతో చేపిస్తాడు. సత్క్రియ చేయు ప్రతివానికి, మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా ఏం కలుగుతాయి? మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. సో ఇది దేవుడి చిత్తం, ఇది దేవుడి కార్యం. అది దేవుడు ఆ ప్రకారం చేయించుటకు ఇష్టపడ్డాడు. కనుక మనం ఏం చేయాలంటే అవకాశం లభించగానే వెంటనే మారుమనసు పొందాలి. మన దుష్టత్వం అది ఏదైనా సరే విడిచి తిరగాలి. నా జ్ఞాపకం వస్తుంది, ఒక చిన్నపిల్లవాడు ఒకరోజు వాళ్ళ నాన్న వాడికి ఇచ్చినటువంటి ఒక నాణ్యాన్ని తీసుకెళ్ళి ఒక వాజ్, చాలా ఎక్స్పెన్సివ్ వాజ్లో పెట్టాడు. తర్వాత తీసుకుందాంలే అని. కానీ వాడికి తెలియదు, పెట్టేశాడు. కానీ అవసరం వచ్చినప్పుడు ఏదో కొనుక్కోవడానికి దాన్ని తీసుకుందామని దాంట్లో చెయ్యి పెట్టి పట్టుకుంటే వాడి చెయ్యి బయటికి రావట్లా. వాడిక చాలా ప్రయత్నం చేశాడు. తర్వాత ఏడుస్తున్నాడు. ఈ లోపు తల్లి వచ్చింది, తండ్రి వచ్చారు. సరే వారికి లోపల ఏం జరిగిందో తెలియదు కనుక వారు చెయ్యి ఇరుక్కుపోయిందని చెప్పి పైనుండి సబ్బు నీళ్ళు పోసారు, లూజ్ అయి వస్తుందేమో అని. నూనె పోసారు, లూజ్ అయి వస్తుందేమో అని. మాయిశ్చరైజింగ్ లోషన్ పోసారు, లూజ్ అయి వస్తుందేమో అని. రావట్లేదు. ఇక చివరికి అది చాలా విలువైనటువంటి వాజ్, వారి యొక్క కుటుంబము ఒకరి తర్వాత ఒకరికి ఇస్తున్నటువంటిది. ఇక తండ్రి అన్నాడు, సరే ఇది రాదు, ఇది విరగ్గొట్టేద్దాం, మన యొక్క ఆస్తి చాలా విలువైనదాన్ని విరగ్గొడదాం, మన కుమారుడి కన్నా ఎక్కువ కాదు కదా అన్నప్పుడు, అప్పుడు ఆ బిడ్డ అన్నాడు, ఒకవేళ నేను లోపల నా యొక్క గుప్పెట్లో పట్టుకున్నటువంటి నాణ్యాన్ని విడిచిపెడితే ఆ చెయ్యి వచ్చేస్తుందా అని. అప్పుడు తండ్రి వాడి నెత్తి మీద ఒక బొప్పి కొట్టాడు. కొట్టేసి, ఇప్పుడు దాకా నువ్వు చేసింది ఇదా? నీ చెయ్యి ఇరుక్కుందేమో అనుకున్నాం. కాదురా, నీ చెయ్యి ఇరుక్కోలేదు. నువ్వు చేతినట్లా నాణ్యాన్ని పట్టుకొని ఇట్లా గుప్పెట బిగించావు కనుక అది బయటికి రావట్లేదు, విడు అనగానే వాడు విడవగానే చెయ్యి అమాంతం బయటకు వచ్చేసింది. సో చాలామంది ఇట్లాంటి ఎరకాటంలో పడి ఎక్స్పెన్సివ్ లైఫ్ని, అంటే వారి యొక్క ఖరీదైనటువంటి జీవితాన్ని ఒక చిల్లర నాణ్యం కోసం నాశనానికి అప్పగించడానికి సిద్ధపడినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీరు దాన్ని విడిస్తే, దాన్ని మీరు వదిలేస్తే, అప్పుడు మీకు నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదము కలుగుతుంది. బాధ ఉండదు, ఇంతమంది మీ చుట్టూ చేరి మీకు సహాయపడాల్సినటువంటి పరిస్థితి ఉండదు. సో ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఏదో ఒక పాపాన్ని చేబట్టి, ఏదో ఒక పాపాన్ని మనసుతో బట్టి, హృదయంతో బట్టి, ఆత్మతో బట్టి, జీవితంతో బట్టి కూర్చుని ఉంటే, ఇప్పుడే ఆ పాపాన్ని విడిచిపెట్టి, ఇప్పుడే ఆ దుష్కార్యాన్ని విడిచిపెట్టి, ఇప్పుడే ఆ చెడు విషయాన్ని విడిచిపెట్టు. మరి ఇప్పుడు ప్రపంచంలో చాలామంది ఆస్తిని గట్టిగా పట్టుకుంటారు, ఆత్మను కోల్పోవడానికి సిద్ధంగా ఉంటారు. అట్లాంటి వారు ఆ ఆస్తి కొరకు ఆరాటం, పోరాటం మానండి, విడిచిపెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తే మీకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. దేవుడిచ్చిన దానికన్నా ఎక్కువ మనకి అవసరం లేదు, అండ్ మనకి తక్కువ కాకుండా దేవుడు చూస్తాడు. కొంతమందికి ఒక పదవి కావాలి, ఆ పదవి కోసం ఎంతో వారు మరి శాయశక్తుల ప్రయత్నాలు చేస్తారు. ప్రతి కుట్ర, ప్రతి కుతంత్రం, ప్రతి పన్నాగాన్ని పొందుతారు. అండ్ దాంట్లో వారు దుష్కార్యములు చేసేటువంటి దుష్టులుగా మిగిలిపోతారు. దాన్ని విడిచిపెట్టండి. క్రీస్తునందు మీకు ఇచ్చిన ధన్యమైనటువంటి ఆ హోదా, ఆ యొక్క హోదా స్థాయిని మీరు చూడండి. దాన్ని బట్టి దేవుడికి స్తోత్రాలు చెప్పండి. కొంతమంది వారికి ఉన్నటువంటి వ్యసనములను విడిచిపెట్టడానికి ఇష్టపడరు. వాటిని విడిస్తేనే మీరు విమోచించబడతారు. కొంతమంది వారిలో ఉన్నటువంటి ఒక మరి ఏమంటారు, ఒక అపవిత్రమైనటువంటి అలవాటును లేక లక్షణాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడరు. అది కామం కావచ్చు, క్రోధం కావచ్చు, మదం కావచ్చు, మత్సరం కావచ్చు, సోమరిపోతనం కావచ్చు, తిండిపోతనం కావచ్చు. విడవండి. దుష్టత్వములో మిమ్మల్ని ఆత్మకు శ్రమ వేదన కలిగించే వాటిని విడిచిపెడితే, యేసు వైపు తిరిగితే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు, రూపాంతరపరుస్తాడు. ఒక ఎంబ్లెమ్ అంటే ఒక చిహ్నము ఇట్లా చేయబడింది. అండ్ ఇది పురాతనమైనటువంటి చిహ్నం అన్నమాట. దాని మీద ఏమి చూపించబడిందంటే, ఒక మనిషి, ఒక ఆలోచన లేనటువంటి మనిషి కుక్కకి గడ్డి పొరచనిస్తున్నాడు, గాడిదకి ఎముకనిస్తున్నాడు. మామూలుగా అయితే కుక్కకి ఎముకనిస్తారు, గాడిదకి గడ్డి పొరచనిస్తారు. కానీ ఇతడు ఏం చేస్తున్నాడంటే, కుక్కకి గడ్డి పొరచ, గాడిదకి ఎముక. లోకంలో యూదులైన, గ్రీసు దేశస్తులైన, అన్యులైన, యేసులోనికి రానివారు, యేసు లేనివారు
ఇలాంటి మనుషులే. కుక్కకి గడ్డి పొరచ, గాడిదకి ఎముకలు ఇచ్చే బతికేవారు. అట్లా ఒకవేళ మీ పరిస్థితి ఉంటే ఇప్పుడే మార్చుకోవచ్చు. యేసు మిమ్మల్ని విమోచిస్తాడు. యేసు మీకు వివేకాన్ని ఇస్తాడు. యేసు మీకు విశ్వాసాన్ని ఇస్తాడు. యేసే మిమ్మల్ని విజయానికి నడిపిస్తాడు. అండ్ యేసు ప్రభులో లేనిది ఏమీ లేదు. ఆయన ఉంటే సమస్తం మనకు లభించినట్లే. సో ఆయన వాక్యమే సత్యం కనుక మన ఆలోచనలు, మన అభిప్రాయాలు, మనకున్న అవగాహనలన్నీ అసత్యం కనుక వాటిని విడిచి వాక్యానికి లోబడదాం, మేలు పొందుదాం, రక్షించబడదాం, రూపాంతరపరచబడదాం. యేసు రాకడ కొరకు ఎదురు చూద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అపారమైన కృప అలా మీలో కార్యము చేసి మీ ఆత్మలకు తోడై ఉండునుగాక. ఆమేన్.